సోనో విజన్ లో సమ్మర్ ఏసీ మేళా 0% ఈఎంఐ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ తో ఈ వేసవిని చల్లగా మారుస్తుంది. లేకపోతే శాఖ పరంగా వచ్చేసరికి రవాణా శాఖ ఇప్పుడు తీసుకుంటే రవాణా శాఖలో కీలకం మీ ప్రగతి చక్రాలు ఆర్టీసీ ప్రగతి చక్రాలు అది అంటుకుంటా. ఆర్టీసీ వచ్చేసి గత ప్రభుత్వ హయాంలో 2020 జనవరి 1 అనుకుంటా ఆ ప్రభుత్వంలో విలీనం చేసుకున్నారు. ఎప్పుడో 1928లో అనుకుంటా నిజామాబాద్లో రైల్వేస్ని ఆర్టీసీని సపరేట్ చేసిన తర్వాత కార్పొరేషన్గా వచ్చింది. ఆ తర్వాత దశల వారీగా ఇది మార్పులు జరుపుతూ వచ్చింది. ఈ 2020 విలీనం చేసింది. విలీనం చేసిన తర్వాత వాళ్ళకి సంబంధించి పెన్షన్ విధానంలో ఎలాంటి హామీ లేదు, ఎలాంటి పెన్షన్ వాళ్ళకి ఇస్తారు అనేసి. అంటే గతంలో 2 స్కీమ్లు ఉండే వాళ్ళకు కార్పొరేషన్ అప్పుడు. ఎస్ఆర్బిఎస్ అంటే స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ అని ఒకటి, ఎస్బిఎస్ అని ఒకటి అంటే స్టాఫ్ బెనావల్ స్కీమ్ అనేది ఒకటి. అంటే స్టాఫ్ ఎవరైనా చనిపోతే వారికి ఇన్సూరెన్స్ కింద 1,00,000 అది ఇచ్చేలా ఒక స్కీమ్ ఉంది. ఇవి రద్దు చేసేశారు. ఆ ప్రభుత్వం రద్దు చేసి ప్రభుత్వం విలీనం అయితే చేశారు, కానీ వేతనాల విషయాల పెంపు విషయంలో క్లారిటీ లేదు, పెన్షన్ విషయంలో క్లారిటీ లేదు. మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? వాళ్ళ పెన్షన్ గురించి ఎలాంటి ప్లానింగ్ ఉంది? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులే ఈరోజు వాళ్ళకి శాపంగా అయిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి 2019 పాదయాత్రలో, అంటే అంతకు ముందేదో ఆ టైంలో జరిగిన పాదయాత్రలో ఆర్టీసీని విలీనం చేస్తా అని చెప్పాడు. ప్రభుత్వంలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత విలీనం అయితే చేసినాడు. అది ఏ విధమైన విలీనమో చాలామందికి తెలియదు. ఓకే, ఎందుకంటే ఆర్టీసీ అనేది ఒక సంస్థ, ప్రభుత్వం కూడా ఒక సంస్థే అంతే. బట్ ఆర్టీసీలో స్టేక్ హోల్డర్స్ ఉంటారు. కేంద్ర ప్రభుత్వం వాటా ఇంత, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇంతనే ఉంటుంది. ఆ విలీనాన్ని కూడా ఎట్లా చేసినాడంటే హాఫ్ బాయిల్డ్ ఎగ్ కట్టే అయిపోయింది ఈరోజు ఆర్టీసీ పరిస్థితి. ఈరోజు ఆర్టీసీ ఎంప్లాయీస్కి జీతాలు ఇస్తా అనేది వచ్చి రాష్ట్ర ప్రభుత్వం, ఆ నష్టాలు లాభ నష్టాలు అంతా చూస్తా అనేది రాష్ట్ర ప్రభుత్వం, సంస్థనంతా ఆపరేట్ చేస్తా అనేది ఒక కార్పొరేషన్. అది చాలామందికి తెలియదు. ఓకే, ఈరోజు నేను మంత్రి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, నా కిందే ఉంది ఆర్టీసీ. బట్ ఆర్టీసీకి జీతాలు నెల నెల ఇస్తా అనేది రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి పోతున్నాయి. ఆర్టీసీ ఆపరేటర్స్ అంతా దాన్ని కార్పొరేషన్ కింద, దానికి ఒక బోర్డు, దానికి వైస్ చైర్మన్, డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. దానికి స్థలాలు ఉన్నాయి, అక్కడి నుంచి వచ్చే లాభాలు ఉంటాయి. టికెటింగ్ వల్ల, కార్గో వల్ల, కొరియర్ సర్వీసెస్, ఆస్తుల్లో వచ్చే రెంట్స్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ 2 బేరీజీ వేసుకోకుండా ఆ రోజు హామీ ఇచ్చేసినాడు. ఇప్పుడు ముఖ్యమైన సమస్య, లీగల్గా చాలా సమస్యలు ఉన్నాయి దాంట్లో. పూర్తిగా విలీనం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం వాటా సుమారు 30% పైన ఉంది. మనం కేంద్రాన్ని ఒప్పే వల్ల చేయాల. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడో నుంచి వచ్చిన సమస్యలు ఏంటంటే మీరు చెప్పిన విధంగా వాళ్ళకు టీఏలు, డిఏలు, హెచ్ఆర్లు చాలా పెండింగ్ ఉన్నాయి. ఈ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్స్ ఆ డబ్బులు కట్టలేక వాళ్ళకు మళ్ళీ 2-3 ఏళ్ళు పెంచుతూ వచ్చినాడు. ఇప్పుడు ఆర్టీసీ అయితే నష్టాల్లో ఉందన్న, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఈరోజు గర్వంగా ఏం చెప్తామంటే, ఒకరోజు మేము చదువుకునేటప్పుడు కూడా ఉంది, భారతదేశంలో కాదు ఏషియాలోనే అతిపెద్ద రవాణా సంస్థ ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీ. అంటే రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు ఈరోజు కూడా సుమారు 9,000 చిలుకు బస్సులు ఉన్నాయి మన దగ్గర ఆర్టీసీకి. హైర్ బస్సులు అయితేనే మన ఏపీఎస్ఆర్టీసీలో ఉన్నాయి. ఏమంటారు, కుగ్రామాలకు కూడా, ఆటో పోలేని కుగ్రామాలకు కూడా ఈరోజు ఆర్టీసీ సేవలు అందిస్తూ ఉంది. కేవలం ఆర్టీసీ లాభ నష్టాలతో బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం లే. కొన్ని స్కీమ్స్ ఉంటాయి, కేవలం దాంట్లో లాభాలే రావాల్సిన అవసరం లే. ఇప్పుడు ఆర్టీసీలో ఒక 100 రూట్లు తిప్పుతాం మనకు, ఒక డిపో నుంచి 100 రూట్లు లాభాల్లో ఉండవు. చిన్నపిల్లల బస్సులు 7-8 నడుపుతాం 100 దానిలలో, ₹1 ఆదాయం రాదు. పాస్ హోల్డర్స్ ఉంటారు, దాంట్లో రాదు. అంటే కేవలం లాభాపేక్ష కోసమో, లాభాలు గడిస్తుందో అని ఒక సంస్థను మంచిదండము, లాభాలు రాబోతే చెడ్డడం. మన జీవన ప్రమాణాల్లో, మన దైనందిక జీవితంలో కూడా ఆర్టీసీ ఒక కీ రోల్ ఉంది మన 2 రాష్ట్రాల్లో. అలాంటి కీ రోల్ ఉన్న ఆర్టీసీ ఎంప్లాయీస్కి మీరేం భరోసా ఇస్తున్నారంటే, వాళ్ళు పెన్షన్ గురించి క్లియర్ ఉన్న స్కీమ్స్ కూడా ఎత్తేసారు, వాళ్ళు ఎస్ఆర్బిఎస్, ఎస్బిసిఎస్ అన్నీ ఎత్తేసారు. మీరేం దాన్ని? నేను మంత్రి అయిన తర్వాత మీరు అడగండి, ఈ 45 రోజుల్లోనే ఏ మంత్రి అంత గ్రీవెన్స్ తీసుకుని మంత్రే లేడు. నేను ఈ స్వల్పకాలంలోనే శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు నేను ఆల్మోస్ట్ ఒక 20 రోజులు కేవలం ఆర్టీసీ విషయంలోనే తిరిగా. మన విజయవాడ నెహ్రూ టెర్మినల్ అయితేనే ఉచిత బస్సు ఓపెనింగ్ చేయని నేను టెక్కలికి పోయినా, వైజాగ్ పోయినాం, చెప్తా కుప్పం పోయినాం. ఇక్కడంతా నాకు అర్థమైంది ఏమంటే,
అక్కడ నేను విజయవాడ టెర్మినల్లో ఒక 4 గంటలు పర్యటించి వాష్రూమ్స్ కూడా చూసాం, క్యాంటీన్లు చూస్తాడు. సార్ గత ప్రభుత్వంలో మాకు రవాణా శాఖ మంత్రి ఎవరో తెలుస్తారంటాను. ఇప్పుడు బస్సులో కూడా ఒక డిస్కషన్ జరిగింది, ఒక కండక్టర్ రవాణా శాఖ మంత్రి ఎవరో తెలుసా అనేసి. ఇప్పుడు నేను అనుకుంటాను ఏంటంటే ఏదో ఉన్నాములే, అదే ఒక సామెత ఉంది, మొగుడు ఏదో తాళి కడ్డం ఉన్నట్టు ఉండాల్సిన అవసరం లేదు, మంత్రి పదవి ఇచ్చినంత మాత్రం ఏదో ఇంట్లో కూర్చుంటే ఆయన వద్దుకన్నా తప్పకుండా దీంట్లో మార్పు తెచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ముందు చెప్పిన విధంగానే ఆర్టీసీని ఎక్కడ కేవలం లాభదాయకంగా చూడడంలే, అది ప్రజల జీవితాల్లో ఒక మెరుగైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి మా మీద ఉంది. ఇదంతా ఉంది కరెక్టే. ఆర్టీసీ ఎంప్లాయీస్ యొక్క పెన్షన్ పరిస్థితి ఏంటి అనేది ప్రధానమైన ప్రశ్న. నేను 2 చెప్తా. సంస్థకు 2 కళ్ళు, ఒకడు ప్రయాణికుడు, ఒకడు కార్మికుడు. కార్మికుడు కంట్లో నీరు గారితే ప్రయాణికుడు గమ్యస్థానం చేరుకోలేడు. 60,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఆర్టీసీలో ఈరోజు ఈ రాష్ట్రంలో. వాళ్లకు మనము మంచిగా ఏవైతే రావాలో బెనిఫిట్స్ ఇచ్చి వాళ్ళని బాగా చూసుకుంటే, వాళ్ళ కుటుంబాలు బాగుంటే మన ప్రయాణికుడు గమ్యస్థానానికి సంతోషంగా చేరతాడు తప్పక వీళ్ళ కంట్లలో నలుసుంటే ప్రయాణం సాగదు. అంటే నేను చెప్పి టెక్నికాలిటీ చెప్తున్నా. ఈ 5 సంవత్సరాల్లో అన్ని డిమాండ్లు తీర్చేదానికి నేనేం దేవుణ్ణి కాదు, ఈ ప్రభుత్వం దగ్గర నిధులన్నీ ఉండాలి. కాబట్టి తప్పకుండా టాప్ మోస్ట్ ప్రియారిటీ ప్రాజెక్ట్స్ ఏమైతే ఉన్నాయో ఆర్టీసీ కార్మికులకు సంబంధించి అవన్నీ నెరవేర్చేదానికి గత 5 సంవత్సరాల్లో ఏవైతే పక్కన పెట్టేసినారో అవి మెయిన్ డిమాండ్స్ ఈ సంఘాలు అయితేనే యూనియన్స్తో అయితేనే చర్చించి రేపు ఇవన్నీ టెక్నికాలిటీ చూసుకొని సిద్ధంగా చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా. ప్రమోషన్స్ ఆగిపోయాయి, చాలా అయిపోయాయి. ఇంకోటి కూడా ఏంటంటే నేను గర్వంగా చెప్తాను, నేను కూడా ఒక ఎంప్లాయీ యూనియన్ అనే దానికి లాస్ట్ 20 years నుంచి గౌరవాధ్యక్షుడు రాయచోట్లు. మా తండ్రి గారు మా సోదరుడు 20 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 40 years నుంచి ఈ ఏపీఎస్ఆర్టీసీతో మాకు అనుబంధం ఉంది. అక్కడున్న మాకు లోకల్గా కూడా ఎప్పుడు సమస్యల మీద మేము పోరాడేవాళ్ళం యూనియన్స్ తరఫున. నాకు ఈ శాఖ రావడంలో కూడా చాలా హ్యాపీనెస్ ఉంది, ఎందుకంటే వీళ్ళ సమస్యలు ఏదో మాకు క్లియర్గా అర్థమైనాయి. రేపు కూడా ఏదో ఉన్నాములే మంత్రిత్వ శాఖలో మనకు మంత్రి పదవి ఇచ్చినాడు అనుకోకుండా తప్పకుండా మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని పోయి వీళ్ళ జీవన ప్రమాణాల్లో మార్పు తెచ్చేదానికైతే కృషి చేస్తాం. అన్నీ చెప్పడం అన్నీ చేయలేం, కొన్ని చెప్పి అవి చేసేదానికైతే ముందుకు వస్తాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.